Step into Value Zone. Value Zone. Hypermart. Button. The evergreen beauty of Indian cinema. One and only heroine Prema Garu with me an exclusive interview with Suman TV. So Prema Garu, namaste. Namaste. రాగానే రెడ్ కార్పెట్ మేడం లేకపోతే స్ట్రగల్స్ ఉన్నాయా? చాలా బాగా అవునా? స్ట్రగుల్స్ చేశాను. ముగ్గురిని ఇలా తీసి వెళ్ళడం, పడేయడం. ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ సాడిస్ట్ ఆ డైరెక్టర్ నేను థింక్ చేశాడు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యు. థ్యాంక్ యూ. సౌందర్య గారు ఇప్పుడు అడ్వైజ్ చేయలేదా? మంచి పీక్లో ఉన్నాం మనం, ఎందుకు ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసి? అప్పుడు బాక్స్లో పెట్టారు, బాడీ ఫేస్ లేదు. ఎంత అందంగా ఉంటారో. ఫేస్ ఇప్పుడు కూడా అదే అలాగే ఉంది నాకు. బట్ అరుంధతి టైంలో ప్రేమ గారిని జేజమ్మ క్యారెక్టర్కి అనుకొని చివరి టైంలో డేట్స్ కుదరక అనుష్క గారిని తీసుకోవాల్సి వచ్చిందన్న టాక్ వచ్చింది. యా, ట్రూ. బట్ ఏ మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదే, నాకు ఇన్ని హిట్స్ పడిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనిపించింది అంటే ఏముందా? అరుంధతి కాకపోతే క్షణక్షణం. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. మంచి ఉమెన్ ఓరియంటెడ్, మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓకే. ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. శివరాజ్ కుమార్ గారితో ఆ కాంపౌండ్తో అంత లవ్ అండ్ అఫెక్షన్ ఉంది మీకు. అన్ఫార్చునేట్లీ పునీత్ రాజ్ కుమార్ని కోల్పోవడం జరిగింది మేడం. అసలు కన్నడలో అసలు ఒక స్టార్గా పక్కన పెడితే ఒక మనిషిగా, ఒక దేవుడిగా ఆయన ఎలా చూస్తారో మాకు అర్థమైంది. నాకు ఉండేది ఆయనతో ఒక్క డాన్స్ చేయాలని ఎప్పుడో ఆశ ఉండేది, బట్ అది అవ్వలేదు. చాలామంది హీరోయిన్స్కి ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు. సోనాలి బింద్రే గారు కావచ్చు, మమతా మోహన్ దాస్ గారు కావచ్చు, గౌతమి గారు కావచ్చు. బట్ మీ లైఫ్లో క్యాన్సర్ అనే పదం? ఐ వెంట్ ఇంటు వెరీ బ్యాడ్ డిప్రెషన్. ఇక్కడ అన్ని క్రియేట్ చేసి చండాల్గా చేశారు ఇక్కడ. ప్రేమ గారి రెండో పెళ్ళి అని కూడా సేమ్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ థింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎక్కడ ఉన్నామంటే ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పటికి కూడా ఆ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 95లో తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటికి కూడా 2023 కొంత గ్యాప్ ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా మర్చిపోరామని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ టీవీలో ఆమె సినిమా వేస్తూనే ఉంటారు, అలా చూస్తూ కూర్చుండిపోతూనే ఉంటాం. సో 3 జనరేషన్స్ మారినా కానీ ఆమెకి ఇప్పటికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే బికాజ్ ఆమె తీసిన సినిమాలు అలాంటివి. ఎందుకంటే ఆ రోజుల్లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్రతి హీరో కాంబినేషన్ అసలుకి కన్నడలో అయితే ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. విష్ణువర్ధన్ గారితో, శివరాజ్ కుమార్ గారితో, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితో, రమేష్ అరవింద్తో, ఇలా ఒకళ్ళు ఇద్దరని కాదు అందరితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ప్రేమ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రేమ గారు, నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు అని అయితే అడగను, కనిపించేస్తున్నారు ఆల్రెడీ. సో మాకు 95లో ధర్మచక్రం, ఓంకారం, పోలీస్ పవర్ అండ్ 99లో దేవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తున్నారు. కొంచెం ముద్దుగా ఉన్నారు ఇప్పుడు. మేడం, ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చిన రూమర్స్ని, ఛాలెంజెస్ని కొంత మనం తీసుకోం కూడా. అంత అవసరం లేదు. తీసుకుంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటాం, లేకపోతే పిచ్చ లైట్ అంటాం. బట్ పర్సనల్ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని డెఫినెట్గా తీసుకోవాల్సిందే, ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్
ఎలా అంటే అలా బ్రేక్ అయిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మీకు ఇష్టమైతే చాలామంది దీని గురించి అడిగారు కాబట్టి నేను I'll tell you what. Personal life is different, professional life is different. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. ఎవరు ఇప్పుడు దాకా కూడా నేను వాళ్ళు అడగలేదు, నేను మాట్లాడలేదు. దట్ వాజ్ ఓవర్. నాకేంటంటే నాకు నచ్చపోతే స్ట్రైట్గా డెసిషన్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ఓన్లీ లైఫ్. సూపర్. అది అందరు అమ్మాయిలకు ఉండదు. సో ఐ డిస్కస్ విత్ మై పేరెంట్స్. ఐ సెడ్ దిస్ ఇస్ వాట్. దే ఆల్సో ఎంకరేజ్ మీ. మై నాన్న అయితే, మా అమ్మమ్మ గారు అయితే, దే ఎంకరేజ్ మీ. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ నీడ్ మై లైఫ్. ఎవరు అయితే కూడా అమ్మాయి, నేను సూసైడ్ చేసేవాడు వాళ్ళందరికీ నేను చెప్తాను, వాళ్ళు వెళ్తారు ఒక్కొక్కసారి. ఐ యూస్ టు థింక్, బట్ నేను సూసైడ్కి వెళ్ళలేదు. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. మీరు దాన్ని ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో మీకు వచ్చింది. మనుషులు రాకపోతే కుక్కలు రాదు కదా. అవును. సో వీ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. నీకు నచ్చకపోతే వరల్డ్ పెద్దగా ఉంది, గో ఫర్ ఎ వర్క్. ఏదైనా పని చేస్తే దాన్ని డైవర్ట్ అవ్వండి. నచ్చకపోతే దిస్ ఇస్ నాట్, ఇదే లైఫ్ కాదు. ఎస్, ఇదే ఆడవాళ్ళు. పెళ్లి అనేది జీవితం, లైఫ్ అనేది కాదు. యూ హ్యావ్ లైఫ్, 200%. యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో టేక్ ద ఛాలెంజెస్ లైఫ్లో. అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. అదర్వైజ్ యూ వోంట్ గెట్ స్ట్రాంగ్. గ్రేట్. ఐ వెంట్ పర్సనలీ టు ద కోర్ట్. నేను డెసిషన్ తీసుకున్నాను కదా. ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ విల్ గో టు ద కోర్ట్. మా నాన్నగారు వస్తానని చెప్పారు, మా అమ్మగారు వస్తానని చెప్పారు. ఐ సెడ్ నో, వచ్చి వెళ్తాను. ఐ ఫినిష్ దిస్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. దెన్ ఐ కాన్సన్ట్రేట్ మై వర్క్. సూపర్, గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి సైడ్ ఉన్న తప్పుల్ని వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అవతల ఉన్న అబ్బాయి సైడ్ ఎంత జరిగితే తను బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది ఆలోచించలేదు. లేదు, మీకు డెసిషన్ తీసుకోవడానికి మీకుంది కదా, అన్ని పవర్ మీకుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ని అదే చెప్తాను, ప్లీజ్ ఎంకరేజ్. లేడీస్కి మీరు, అమ్మాయిలకి మీరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బాగా చూసుకోండి. మీరు ఎందుకంటే ఇంట్లో మీరే కదా, పేరెంట్స్ కదా చూసుకుంటారు. డెఫినెట్గా. ఆవిడ ఎలాగా, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఇలా అవుతారు అని మీకే కదా తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలీదు. సో మీరు కూర్చొని డిస్కస్ చేస్తే కమ్ టు ద కంక్లూషన్ వెదర్ షీ వాంట్స్ దట్ ఫ్యామిలీ ఆర్ నాట్. షీ విల్ లెట్ హర్ టేక్ ఎ డెసిషన్. ఓకే. అలాగే మా చెల్లి కూడా ఎంకరేజ్ చేసింది, మా తమ్ముడు కూడా ఎంకరేజ్ చేశారు, ఎస్పెషలీ మై మామ్. సో దిస్ ఇస్ వాట్. ఐ కాంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఇది పెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ అడ్వైస్ కాదు ఇది. ఇఫ్ యూ డోంట్ లైక్, నా ఫ్యామిలీ ఇలా ఉందంటే టేక్, మీకు టైం ఉంటుంది. ఇదే కాదు లైఫ్ కదా. ఒకవేళ ఆయన బాగా చూసుకుంటే, బాగా సపోర్ట్ చేస్తుంటే గో హెడ్. అడ్జస్ట్మెంట్ చేయాలంటే ప్లీజ్ గో హెడ్. అది సొసైటీయే కాదు మనకి ఇంపార్టెన్స్. ఫర్గెట్ అబౌట్. దానికోసం బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు. ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. మీరెంత అక్కడ ఏం భరిస్తున్నా మీకు తెలుసు కదా ఎలాగని. యూ క్యాన్ టేక్ ఎ డెసిషన్. మేడం, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండే మైండా లేకపోతే చాలా సెన్సిటివ్ మీరు కూడా? ఐ వాజ్ సెన్సిటివ్, ఐ వాజ్ వెరీ ఎమోషనల్. ఓకే. దెన్ తర్వాత ఎమోషనల్ స్ట్రాంగ్ అయ్యాను. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు? డెఫినెట్. ఎమోషనల్గా స్ట్రాంగ్ అయితేనే జీవితం స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎమోషనల్ స్ట్రాంగ్ అయిపోతే చాలా కష్టం. బట్ ఇది మీ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం? ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకసింగ్ లేదు. అప్పుడు కొద్ది డిస్టర్బ్ అయిపోయాను. నేను ఒకరోజు కూర్చొని ఆలోచించాను ఏం చేయాలి అని. థాట్ వచ్చింది. నా థాట్ వస్తే నేను చేసేస్తానండి. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్. డెఫినెట్లీ. కిడ్స్ మేడం? నో కిడ్స్. నో కిడ్స్. నా కుక్కలు 2 కిడ్స్.
అందుకే రాగానే మా మమ్మీతో వచ్చింది ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని ఫైట్ చేస్తున్నాయి మా మీద. నాతోనే పడుకుంటారు ఇద్దరు. ఓకే,